హాయ్ ఇంటర్లింక్ యూజర్స్, ఇప్పుడు చెప్పబోయే అప్డేట్ వచ్చేలోపు మామూలుగా లేదుగా. ఎప్పుడు లేనట్టుగా క్రిప్టో కాయిన్స్ అనేది ఇప్పుడు రియల్ యూసేజ్ గా యూజ్ చేయొచ్చు. లైక్ మనం పేమెంట్ చేయొచ్చు, మనం ఎవరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఎలాగంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఏమైనా పర్చేస్ చేయాలన్నా కూడా సింపుల్ గా పర్చేస్ చేయొచ్చు, అది కూడా క్రిప్టో కాయిన్స్ తో. అండ్ నెక్స్ట్ వన్, క్యూరేటర్ లిస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసేసారు. అండ్ టెస్ట్ నెట్వర్క్ లో టెస్టింగ్ అయితే జరుగుతుంది కదా, ఇప్పుడు ఆ టెస్టింగ్ లైవ్ అయితే అయ్యింది. సో మనకి ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేయడానికి 0.01 ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇవన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. దీనివల్ల ఇంటర్లింక్ ఎకో సిస్టమ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో ఈ అప్డేట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా విత్ ఎగ్జాంపుల్స్ తో. వీడియోలోకి వెళ్లే ముందు మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి కదా, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇంటర్లింక్ అప్డేట్ల కోసం మన అకౌంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి, నాకు కాస్త మోటివేషన్ అయితే వస్తుంది. సో వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో దానివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంటర్లింక్ వీసా కార్డ్. సో ఇది నార్మల్ వీసా కార్డ్ అయితే కాదు, ఇంటర్లింక్ వీసా కార్డ్ ఈజ్ లైవ్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వీసా కార్డ్ అయితే చాలా మంది అయితే అప్లై చేస్తున్నారు. సో దాని మీద డీటెయిల్ అయితే వీడియో చేశాను. సో ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఇంటర్లింక్ వాళ్ళకి బిగ్ అప్డేట్, ఇంటర్లింక్ ఫ్రీ వీసా కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాను. ఈ వీడియోని లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ఫాలో చేసి పెట్టేసుకోండి. సో నేను చెప్పేది క్లియర్ గా వినండి. మీరు ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేస్తారు కదా, పైన యాప్ అండ్ వాలెట్ ఉందిగా, వాలెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వాలెట్ పాస్వర్డ్ ఉంది కదా, మీరు పాస్వర్డ్ అయితే లాగిన్ అయిపోండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఉంది కదా, వాలెట్ యొక్క అడ్రస్, దాన్ని అయితే కాపీ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రీ వీసా కార్డు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే తర్వాత మీకు ఇట్లా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి సైన్ అప్ ఇన్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, మీ గూగుల్ అకౌంట్ తో సైన్ అప్ అయితే అవ్వండి. అక్కడ సైన్ అప్ క్లిక్ చేయగానే మీ గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ అయిపోయింది. తర్వాత ఫామ్ వచ్చేసరికి మీరు ఇంటర్లింక్ ఐడి, మీ ఇంటర్లింక్ ఐడి ఉంది కదా, దాన్ని అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వ్యాలెట్ ఒక అడ్రస్ ఇందాక కాపీ చేయమని చెప్పాను కదా, అది కాపీ చేసింది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత వై యూ నీడ్ ఫ్రీ అక్కడ వచ్చేసరికి మ్యాటర్ అయితే రాయాలి. దానికోసం మీరు ఎవరు కష్టపడవసరం లేదు. సో ఈ వీడియో నాకు షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్లింక్ యాప్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి వాళ్ళని అయితే మెన్షన్ చేయండి. నాకు షేర్ చేసిన వాళ్ళకి నేనే పర్సనల్ గా మెసేజ్ చేసి వాళ్ళకనేది నేను ఆన్సర్ అయితే ఇస్తాను, అది కూడా ఫ్రీగా. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ బటన్ లైక్ కొట్టేసింది. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని అండ్ మన పేజ్ ని అట్లా ఫాలో చేసి పెట్టేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఈ మ్యాటర్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి NS Tech Life అని సెర్చ్ చేయండి. సో అక్కడ మన వీడియో ఉండిద్ది, లేదా మనకి మెసేజ్ చేయండి, బ్రో ఐ వాంట్ మ్యాటర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. సో నేను పర్సనల్ గా వాళ్ళకి అయితే నేను మెసేజ్ చేసి రిప్లై అయితే ఇస్తాను. సో ముఖ్యంగా నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి నేనైతే ఇస్తాను. ఇక్కడ కామెంట్ సెక్షన్ లో కాకుండా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంటర్లింక్ లైవ్ అయితే అయిపోయింది. సో అది ఫ్రీగా కావాలన్నా కూడా టైం అయితే పడుతుంది. 10K అయితే లిమిట్ అయితే ఉంది మంత్ కి. సో దాన్ని బట్టి మనకి అదృష్టం ఉంటే మనకైతే రావచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ కార్డ్ వల్ల మనం ఏమేమి చేయొచ్చు అంటే, అమెజాన్ లో ఏమైనా ప్రోడక్ట్ కొనాలి అనుకోండి, నార్మల్ గా మనం ఏం చేస్తాం, క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఏమైనా కార్డ్స్ ఉంటే కార్డ్స్ తో పేమెంట్ చేస్తాం. సో ఇప్పటి నుంచి ఈ వీసా కార్డ్ తో కూడా పేమెంట్ అనేది చేయొచ్చు, అది కూడా మన దగ్గర ఉన్న క్రిప్టో కాయిన్స్ తో. ఈ వీసా కార్డ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే అమెజాన్, ఊబర్, నెట్ఫ్లిక్స్ అండ్ స్పాటిఫై. ఎక్కడ వీసా కార్డ్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ ఈ కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రెజెంట్ అయితే క్రిప్టో కాయిన్స్ లో USTD అండ్ ETL క్రిప్టో కాయిన్స్ అయితే ఎక్స్చేంజ్లోకి అయితే ఈ ఇంటర్లింక్ కార్డ్ అయితే ఉంది. సో ఫ్యూచర్ లో అయితే కూడా ITLG అండ్ LTLG కాయిన్స్ కూడా దీంట్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ అప్పటికప్పుడు మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు, అప్పటికప్పుడు రిసిప్ట్ అనేది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయి చాలా బిగ్గెస్ట్ అప్డేట్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మన వెరిఫికేషన్ అనేది, క్యూరేటర్ లిస్ట్ అనేది ఇప్పుడు చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెరిఫికేషన్ ITLG ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. సో అక్కడ వెరిఫై నవ్ అని మీద క్లిక్ చేసినప్పుడు మనం మ్యాచింగ్ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకప్పుడు సపోజ్ ఒక 10 అయితే ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు 3 క్యూరేటర్స్ అయితే రీసెంట్ గా అయితే యాడ్ అయ్యారు. అది ఎవరెవరు, పాకిస్తాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి అండ్ యునైటెడ్ స్టేట్ వచ్చేటప్పటికి. సో ఈ 3 అనేది ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయినాయి.
సో దానివల్ల ఇక్కడ ఎవరికి బెనిఫిట్ ఉంటుందంటే, మీరు ఇన్ కేస్ క్యూరేటర్ లిస్ట్ చాలా క్యూలో ఉంది, సో వాళ్ళకి వచ్చేవి స్పెసిఫిక్గా ఇక్కడ 3 క్యూరేటర్స్ వదిలేరు కదా, సో దాంట్లో నుంచి క్విట్ అయిపోయి దీంట్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ అక్కడ ఫాస్ట్ గా అవకాశం అయితే ఉంది మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి కోసం. మీ డెసిషన్ తీసుకుని ఈ 3 క్యూరేటర్స్ లోకి జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ తెలుసు కదా, ఫేక్ అకౌంట్ ఉంటే వెరిఫికేషన్ అనేది త్వరగా కాదు. ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ అండ్ మైనింగ్ రేట్ అనేది, బర్నింగ్ హిస్టరీ సర్కిల్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని మీద క్లియర్ గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో కానీ మీరు వాచ్ చేయకపోతే వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి వాచ్అవుట్ చేసేసేయండి. త్వరగా కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ITLG కాయిన్స్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు వచ్చేలోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అదే తాజ్ మహల్ ITLG నెట్వర్క్ అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని ITLG కాయిన్స్ అనేది ఇస్తారని చెప్పా. సో ఈ ITLG కాయిన్స్ అనేది ఇప్పుడు ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి వచ్చే కండిషన్స్ ఏంది, అసలు ఎలా అనేది మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, ఈ వీడియోలో చెబుతాను. సో ఫస్ట్ గా ITLG కాయిన్స్ అనేది ఎలా కలెక్ట్ చేయాలి, మీ ఇక్కడ బేసిక్ మీరు ఏం చేయాలంటే 6 మైనింగ్స్ అయితే కంప్లీట్ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. సో అది ఎలాగో చెప్తాను వినండి. మీరు యాప్ ఓపెన్ చేస్తారు కదా, యాప్ లో పైన ITLG అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ ITLG కాయిన్స్ క్లిక్ చేశారనుకో, ఒక్కోసారి పాపప్ చూపించింది, ఎందుకంటే మీ 6 మైన్స్ అనేది కంప్లీట్ కాలేదని. మీరు 6 మైన్స్ కంప్లీట్ అయిపోయింది అనుకో, మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు అనుకో, అక్కడ అడ్రస్ బార్ దగ్గర అక్కడ వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఎవరు వాలెట్ అడ్రస్? మన వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. మన వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మందికి తెలియట్లేదు. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వినండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే పైన యాప్ అండ్ వాలెట్ ఉన్నదిగా, వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమండి. పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ బాక్స్ షేప్ లో ఉంది కదా, దాని మీద కాపీ చేయండి. అది క్లిక్ చేయగానే మన వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. అక్కడే చూపిస్తుంది టెస్టింగ్ ITLG కాయిన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే అక్కడ అడ్రస్ బార్ అనేది, వ్యాలెట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇన్కేస్ రాకపోతే అక్కడ కాపీ అయితే చేసేయండి. కాపీ చేసేసి ఇంకా రిక్వెస్ట్ క్లిక్ చేసేసేయండి. ఇంకా ఫ్యూ సెకండ్స్లో అనేది మీ దాంట్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు కరెక్ట్గా ట్రాన్సాక్షన్ అనేది అడ్రస్ టు అడ్రస్, వ్యాలెట్ అడ్రస్ టు వ్యాలెట్ అడ్రస్ అనేది వెళ్తుందా లేదా అని చెప్పి ఒక వెరిఫికేషన్ లాంటిది అనమాట. సో దీనివల్ల మనకి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మన దగ్గర ఉన్న కాయిన్స్ అనేది ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ అవుతుందా కరెక్ట్గా లేదని చెప్పి. ఇదైతే కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్లో టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం కూడా టెస్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంటర్లింక్ వీసా కార్డ్తో మన రియల్ పేమెంట్ అనేది జరగబోతుంది. ఇన్ ఫ్యూచర్ లో క్యూరేటర్ లిస్ట్ ని ఇంక్రీజ్ చేశారు అండ్ ITLG టెస్టింగ్ కూడా జరగబోతుంది. ఇంటర్లింక్ లో ఇప్పుడు ఐడియా స్టేజ్ అయితే కాదు, రియల్ వర్కింగ్ సిస్టమ్. మీరు ఛాన్స్ అయితే మిస్ అవ్వమాకండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ గా ఉండండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అట్లా లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు ITLG గురించి, ఇంటర్లింక్ గురించి చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ మీకోసం రెడీగా ఉంది. అలా కామెంట్ బాక్స్ లో మీ డౌట్స్ అనేది కామెంట్ చేసేసేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. మోటివేషన్ తో మార్గం చూపే